గుండ్ల ఎండల రెడ్డి, నల్లపల్లి. సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో మీరు ఉంటున్నారు సార్? ఈ గ్రామంలో మా కుటుంబం నుంచి దాదాపుగా 2.5 సంవత్సరాల మొదట వేరే వాళ్ళకి వచ్చింది. మొత్తం ఫస్ట్ సర్పంచ్ కూడా కాంగ్రెస్ నుంచి సంగు వీరయ్య. తర్వాత వేరే తర్వాత కుంట్ల యాదవ్ రెడ్డి గారు, తర్వాత కుంట్ల యాదవ్ రెడ్డి తర్వాత కుంట్ల రామరెడ్డి గారు, ఆయన 11 సంవత్సరాలు. తర్వాత కుంట్ల రామరెడ్డి తర్వాత మా పేనాన్న గారే కుంట్ల యాదగిరెడ్డి గారు, యాదగిరెడ్డి తర్వాత కుంట్ల వెంకట నరసింహారెడ్డి మా తమ్ముడు గారు. అంతవరకు చేశాం. తర్వాత రిజర్వేషన్ విధానం మారింది కాబట్టి దాన్ని బట్టి మా కుటుంబం మొదటి నుంచి కూడా కాంగ్రెస్. అయితే అవకాశాలు లేక రిజర్వేషన్ వలన మారుతూ వస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలపై ప్రజల స్పందన ఎలా ఉంది సార్? ప్రజల స్పందన అంటే నా ఒపీనియన్ ప్రకారం కొద్దిగా ఆర్టీసీ విషయంలో కొద్దిగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎందుకంటే జనంలో కూడా ఏమొచ్చేసిందంటే అది విమర్శ దాని మళ్ళీ అదే కాదు. ఎందుకంటే ఎక్కువ బస్సులు ప్రయాణం ఎక్కువ చేస్తున్నారు, కొన్ని అవసరం లేని కూడా వాళ్ళు ప్రయాణం చేయడం జరుగుతుంది. అంతే. ఎందుకంటే ఉచిత బస్సు అనేది మంచి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎట్లా ఉండాలంటే దానికి ప్రజలకు ఏదో తీసుకుపోతున్నాం ప్రజలకు, కానీ కొన్ని దానివల్ల కొంత మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అది ఇంకా ప్రభుత్వం వాగ్దానాలు చేసింది కాబట్టి దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో 200 యూనిట్ల కరెంటు కానీ తర్వాత గ్యాస్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. కానీ కొద్దిగా నా ఒపీనియన్ ప్రకారం సంక్షేమ కార్యక్రమాలకి ఎక్కువ ఖర్చు పెడుతుందా. పెన్షన్ నా దృష్టిలో అయితే పెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ముసలివారు వాళ్ళ పిల్లలు వాళ్ళ బాగోగులు చూస్తారా చూడవద్దు. ప్రవేశపెట్టిన విధానం మాత్రం నేను ఇది పెన్షన్ విధానం చాలా మెచ్చుకుంటున్నాను. రెండవది ఇప్పుడు రైతు బంధు, అది కూడా బాగానే ఉంది. రైతు బంధు కూడా అందరిలో ఉన్నది, కానీ ఎన్ని ఎకరాల వరకు అనేది మొదటి నుంచి వస్తుంది. ఆ ఎన్ని ఎకరాలకు అనే దాని మీద ప్రభుత్వం ఇంకా డిసైడ్ చేయలేకపోతుంది. అదొకటి చేస్తే బాగుండు. ఎందుకంటే జనంలో కూడా ఏమనుకుంటున్నారంటే ఎక్కువ ఉన్న వాళ్లకు కూడా అది రైతు బంధు వస్తుంది, తక్కువ భూములు కాబట్టి అదొక వినికిడి వింటున్నాను. అట్లాగనే ప్రజాపాలన మీ గ్రామంలో ఎక్కువ దరఖాస్తులు దేనిపైన వచ్చినాయి సార్? క్యాలిక్యులేషన్ అంటే ఇది ఉచిత కరెంట్ అయితే అందరూ ప్రజాపాలన దాని మీద ఎక్కువ. ఉచిత కరెంట్ కానీ మహిళలు అంతా అన్నీ పెట్టుకున్నారు. మహిళలు 2500 కానీ ఉచిత కరెంట్ కానీ తర్వాత గ్యాస్ కానీ అన్నీ ఫిల్అప్లు చేసింది. కానీ ఆ క్యాలిక్యులేషన్ మా దగ్గరికి చెప్పండి. రేషన్ కార్డుకు ఇండ్లకు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్నారు. సార్, మీ గ్రామంలో ఇంత ముందుకు బీఆర్ఎస్ పార్టీ ఉంది. గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని ఇచ్చారు? డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ? డబుల్ బెడ్రూమ్లు ఒక్కటి రాలే మా ఊరికి. రెండవది బెడ్రూమ్ రాలేదు. రాజశేఖర రెడ్డి పీరియడ్లో చాలా వరకు అందరికీ ఆ టైంలో దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు వచ్చినాయి. అదే లాస్ట్. కానీ తర్వాత డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఈ ఇండ్ల పథకాన్ని కూడా ఎన్టీ రామారావు ప్రవేశపెట్టినప్పుడు కూడా కొంతమందికి రావడం జరిగింది. తర్వాత ఎన్టీ రామారావు తర్వాత రాజశేఖర రెడ్డి అందరికీ అడిగిన వాళ్ళందరికీ అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. మీ గ్రామంలో దళిత బంధు, బీసీ బంధు చెప్పేసి పెట్టారు, అవి ప్రజలకు చేరినాయా? మా గ్రామానికి దళిత బంధు రాలేదు. మాకు బీసీ బంధువు ఎన్నికల ముందు కొద్ది మందికే వచ్చిందని అది కరెక్ట్గా అది వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చుకోరు కాబట్టి మాకు క్లియర్గా రిపోర్ట్ లేదు. ధరణిపై మీ స్వభావం, ధరణిపై మీ ప్రభావం? ధరణి అంటే కొద్దిగా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఏదో ఈ కాంగ్రెస్ అభిమాని కాదు,
ధరణి వల్ల కొన్ని చాలా ఒక మా వీధి ఓ భూమి ఓ భూమిని రిజిస్టర్ కావాలంటే దాంట్లో సైలెంట్లో పెట్టని చాలా ఇబ్బందులు అయ్యి మొన్న అయింది ధరణి. తర్వాత ఒకటి సాదా బైనాములు అనేది తీసుకోవడం జరిగింది. దాని గురించి ఏమీ చేయలేదు. సాదా బైనాములు అప్లికేషన్ తీసుకున్నారు, దాని గురించి దాని అట్లా. అట్లనే సార్ ఇంతకుముందు ఫస్ట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ప్రజల్లో మార్పు ఇప్పుడు ఏ విధంగా మార్పు ఉంది సార్? యువతల వలన వచ్చింది ఇప్పుడు మాట, ఉద్యోగాల కోసం వచ్చింది. కానీ యువత ఉద్యోగాలతోటి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ప్రభుత్వ వ్యతిరేకత వలన కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు కాక, ఎందుకంటే ఎన్నో టీపీఎస్ పరీక్షలన్నీ రద్దు చేయడం, పాపం వాళ్ళు 2-3 సంవత్సరాల నుంచి కోచింగ్ చేయడం వలన కోచింగ్ చేసుకొని చాలా ఖర్చులు పడ్డారు విద్యార్థులు. ఇన్ని హాస్టల్లో ఉండి తిని ఎగ్జామ్స్ అంటే రద్దు కావడం ఇట్లాంటివి జరిగింది. కాబట్టి వాళ్ళు యువత చాలా ఇబ్బంది పడ్డది. కాబట్టి వాళ్ళు మార్పు అనేది కోరుకున్నారు. కాబట్టి యువత ఎక్కువ వల్లనే ఈ పాలనకు అవకాశం వచ్చింది. ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అసలు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించినట్టయితే ఇది లేదు. ఎందుకంటే ప్రభుత్వం కూడా స్పందన, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇప్పుడు మొన్న ప్రజాపాలన పెట్టిండ్రు, ముఖ్యమంత్రి గారు దరఖాస్తు తీసుకోవడం, అట్లాంటి అవకాశం ఇప్పుడు అప్పుడు ఇవ్వలేదు అంతా. ఎందుకంటే వాళ్ళు ఎవరు కలవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కనీసం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా కలవలేకపోయాడు. చెప్పండి, ఎందుకంటే మనకు అవకాశం, మన యొక్క అభిప్రాయం ఎట్లా నిలుపుతాలి అంటే ఏదో విమర్శని కాదు, మన అభిప్రాయాన్ని తీసుకోపోవాలి, ఎట్లా తెలవాలి. ఇప్పుడు ఏమన్నారు, ప్రజా దర్బార్ అన్ని పెట్టి అంత స్వేచ్ఛ ఇస్తున్నారు. ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చేయడానికి అవకాశాలు లేవు. మన కోరికలు ఎట్లా, మన అవసరాలు ఎట్లా తీర్చుకోవాలి, ఎట్లా వినిపించాలి. కాబట్టి దాని మీద కూడా కొంత అట్లా ప్రభుత్వానికి అనుకున్నారు కదా, అంటే మా ప్రభుత్వం ఇంకా వస్తుందని ఆలోచన, ఓడిపోయే వరకు కూడా టీఆర్ఎస్కు అనుకోలేదు. మేము ఓడిపోతాం, ఎట్లయినా టార్గెట్ లాస్ట్ వరకైనా గెలుస్తామని ఉంది. కానీ ప్రజల్లో ఇంత మార్పు వస్తుందని వాళ్ళు కూడా గ్రహించలేకపోయారు. రాబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు మీ గ్రామ ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు సీనియర్ నాయకులుగా? గ్రామ ప్రజలకు ఇప్పుడు మా పెదనాన్న తర్వాత రిజర్వేషన్ వచ్చిన తర్వాత 3 టర్ములు మా కాంగ్రెసే. ఎవరంటే బాలయ్య ఒకసారి సర్పంచ్ 5 ఏళ్ళు అయింది. తర్వాత వెంకన్న నాయక్ వాళ్ళమ్మ సార్ ఆమె అయింది. తర్వాత ఇప్పుడు దండి రమేష్, దండి సుగుణమ్మ, ఏకదాటిగా మేము ఇప్పటికీ 3 సార్లు 3-5 15 సంవత్సరాలు కూడా మా పెదనాన్న మా నాన్న వరకు మేము కాంగ్రెస్ పాలన సర్పంచ్లైనాం. మధ్యనే టీడీపీ ఒక 2 సార్లు అట్లా వచ్చింది. తర్వాత ఇప్పుడు ఏకదాటిగా మేము 3 సార్లు అయినాం. ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ మేమే చాలా వరకు ఊరిని మా కుటుంబం నుంచే కాకుండా మా గ్రామంలో అంతా ఒక పేరు మా కుటుంబం అనుకోండి. మా కుటుంబం కాకుండా మిగతా వాళ్ళంతా కూడా మా యూనిటే ఉంది కాంగ్రెస్ ఇక్కడ. ఎందుకంటే మా మనస్పర్ధలు లేవు, ఎట్టా లేవు, ఏది లేదు. అవసరం ఎలక్షన్ల వరకు అంతా కలిసి ఎప్పుడైనా కలిసి కట్టుకుండి చేయడం జరుగుతుంది మా దగ్గర. నెక్స్ట్ కూడా మేము వస్తానే ఆశతోనే ఉన్నాం. సార్ గత పరిపాలనకు మొన్న బీఆర్ఎస్ పరిపాలనకు తేడా ఏముంది సార్? అంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా? ఈ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడుతుంది ఆర్థికంగా. అసలు ప్రాజెక్టుల మీద చాలా తెలుసు, ప్రాజెక్టుల మీద ఖర్చు మస్తు పెట్టారు. చూసారా, అది అక్కడ ఇది ఒక విమర్శ కాదు. ఎందుకంటే ప్రాజెక్టులు కట్టారు. అసలు నా సొంత ఒపీనియన్ ప్రకారం ఉన్న ప్రాజెక్టులనే మంచిగా బందోబస్తు చేసి రిపేర్ చేసి వేరు ప్రాజెక్టులు తలుపు ఊసిపోతున్నాయి. అట్లాంటివి పెట్టేది లేదు కొత్త ప్రాజెక్టులు అంటే. ఎందుకంటే చాలా ఖర్చు పెట్టారు. ఎందుకంటే అది మంచిదే అనుకున్నాను. కాళేశ్వరం ఎవరైనా చేయాలే ఉంటుంది తపన. నేను అధికారం ఉన్నది కాబట్టి మిగతా అప్పుడు బ్రిటిష్ వారు కట్టించినటువంటి అర్ధన్ కాటన్ కాక ఎట్లా ప్రాజెక్ట్ కట్టే నేను అన్నాను. కేసీఆర్ ఉద్దేశం కూడా మంచిగా ఉంది. కానీ అది కుంగిపోవడం వల్ల కూడా చాలా ఇప్పుడు చాలా, కానీ ప్రజలకు ఇంకా తెలుస్తలేదు ఆ ప్రాజెక్టు ఇట్లా అయింది అని అంటుంటే ఉన్నారు. కానీ దాని ప్రభావం అనేది వాళ్ళకు ప్రజల మీద వల్లే. ఎందుకంటే వరుసగా నీరు వచ్చి పంతుంది కాబట్టి వాళ్ళకి తెలుస్తలేదు, ముందుగా తెలుస్తుంది. కానీ దాని మీద వినికిడి ఏంటంటే
కరెంటు ఖర్చులే రేపు ఎక్కువైతే అనేది తెలుస్తుంది. దాని భారాన్ని ఇప్పటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలతో పాటు అవి నిర్వహించడం అనేది చాలా ఇబ్బందులతో కూడిన సమస్య. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా ఇటు ఈ సంక్షేమ పథకాల ఎప్పుడైనా సంక్షేమానికి కేటాయించాలి, ఆర్థిక సంక్షేమంతో పాటుగా అభివృద్ధి అనేది కూడా చూసుకోవాలి. రెండుని సమపాలలో చూసుకోవాలి. కానీ ఎంతసేపు సంక్షేమం కూడా అది సరి అయింది కాదు. ఎందుకంటే ఎప్పుడు సంక్షేమానికి పెట్టినైతే అభివృద్ధి అనేది జరగదు.